హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వి వెంకటగిరి వ్లాగ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ఈరోజు ఏం తెలుసుకోబోతున్నామంటే, మనం ఫ్లిప్కార్ట్లో ఫోటో ఫ్రేమ్ మన ఫొటోస్తో ఎలా ఆర్డర్ ఇవ్వాలో నేర్చుకుందామండి. చూద్దాం. ముందైతే ఫ్లిప్కార్ట్ అనేది కాదండి, ఏ యాప్ అయినా సరే, అమెజాన్ కానీ, మీషో కానీ, ఏదైనా సరే, కానీ ఫ్లిప్కార్ట్లో కొంచెం తొందరగా వచ్చింది, బాగుంటుంది ప్రోడక్ట్. ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్కి వెళ్ళిన తర్వాత ఓకే చేసాం కదండి, ఫోటో ఫ్రేమ్ అని ఎంటర్ చేయాలి. ఫోటో ఫ్రేమ్ అని ఎంటర్ చేశాక ఫొటోస్ అన్ని ఇట్లా వస్తాయండి. మనం కిందకి ఇట్లా స్క్రోల్ చేసామంటే మనకు నచ్చిన ఫోటో, వీటిలో నచ్చలేదంటే ఇంకా చాలా వస్తాయి. మనకు నచ్చిన ఫోటో, ఏ ఫోటో అయితే మనకు నచ్చుతుందో, సపోజ్ చూపిస్తాను చూడండి ఫోటో. ఈ ఫోటో అనుకోండి, ఈ ఫోటో పైన క్లిక్ చేసామా, క్లిక్ చేస్తే మనకి వాళ్ళది వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఉంటారండి. చూస్తున్నాను వాట్సాప్ నెంబర్ ఎక్కడ ఇచ్చారు చూద్దాము. ఒకసారి కింద ఇస్తాడు, ఒకసారి సైడ్ ఇస్తాడు. వీడియో పెట్టున్నాడు, వీడియో అయిందాక మనం ఉండాం కాబట్టి ఇంకో ఫోటో చూద్దాం రండి. ఇంకో ఫోటో అయితే చూద్దాము. ఈ ఫోటో చూస్తున్నానండి, ఈ లైట్ ఉంది కదా, ఈ లైట్ ఉండే ఫోటో చూశానండి. ఇట్లా అన్ని ఇంకా దానికి లైటింగ్ ఉండే ఫోటోలు వస్తాయండి మనకి. ఇదైతే 200. చూద్దాం, ఈ ఫోటో చూద్దాము. ఈ ఫోటో చూసాం కదండి. ఇప్పుడు మనకి సైడ్ ఇక్కడ వాట్సాప్ నెంబర్ వచ్చింది, కనిపించింది కదా, వాట్సాప్ నెంబర్ మనం సేవ్ చేసి పెట్టుకోవాలండి. వాట్సాప్ నెంబరు సేవ్ చేసుకున్న తర్వాత మనం కార్డులోకి వచ్చి కార్డులో ఏం పెట్టుకోవచ్చు. మీరు ఇంకా ఏదైనా యాడ్ చేసుకునే పని అయితే కార్డులో పెట్టుకోండి, లేదంటే డైరెక్ట్గా బుక్ చేసుకోండి. బుక్ చేసుకుంటూ వచ్చింది కదండి మనకి ప్లాట్ఫామ్ ఫీజ్, అంటే మనకి డెలివరీ చేసిన దానికి వచ్చి 9 రూపాయలు తీసుకుంటున్నారండి. కన్ఫర్మ్ అని కొడితే, కంటిన్యూ అని కొడితే ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందండి. ఇక్కడ ప్లీజ్ ఆర్డర్ అని వచ్చింది కదా, మీరు క్యాష్ ఆన్ డెలివరీయా లేదా క్యాష్ పెట్టేస్తున్నారా, యూపీఐ అని ఇక్కడ అడుగుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి ఆర్డర్ ఇచ్చేసామండి. కన్ఫర్మ్ ఆర్డర్ కొడితే ఆర్డర్ బుక్ అయిపోద్దండి. అలాగే మనం ఇప్పుడు ఎలా వాళ్ళకి ఫోటోలు పెట్టాలి చెప్తాను. బ్యాక్ వచ్చేసి మనం అకౌంట్లోకి వెళ్ళి ఆర్డర్స్ అని ఉంది కదా, ఆర్డర్స్ పైన క్లిక్ చేసి మనకి ఎట్లా వస్తుందండి. ఆ ఫోటో పైన క్లిక్ చేస్తే ఎట్లా వస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా ఆర్డర్ ఐడి అని, ఆర్డర్ అని ఉంది కదా, అక్కడ ఐడి ఉంది చూడండి, #0D4 అట్లాగా. ఇది ఐడి అనేది వాళ్ళు పంపితే మనకి, మనం ఏ ఫోటో పెట్టామనేది వాళ్ళు మనకి పెట్టిన ఫోటో పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఫోటో వచ్చింది కదా, ఈ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకోవాలండి. స్క్రీన్ షాట్ అట్లా తీసుకొని తర్వాత మనం బ్యాక్కి వెళ్ళిపోదామండి. ఫోటో ఫ్రేమ్ కూడా కావాలండి మనకు. అలాగే ఫోటో ఫ్రేమ్ కూడా ఒకటి స్క్రీన్ షాట్ తీసుకున్నాము, 2 స్క్రీన్ షాట్ తీసుకున్నాము కదా. ఇప్పుడు వాట్సాప్లోకి వెళ్ళి వాట్సాప్ నెంబర్ మీరు ఏమైనా సేవ్ చేసుకున్నారో దాని ఇక్కడ ఫోటో ఫ్రేమ్ ఉంది కదా, ఫోటో ఫ్రేమ్ వాట్సాప్ ఉంది కదా. ఇప్పుడు మనం వాళ్ళకి వాట్సాప్ నెంబర్ అయితే పెట్టాలి. సపోజ్ ఇది పెట్టి వాట్సాప్ ఫోటో పెట్టేసి మనం ఆర్డర్ ఇచ్చాం కదా, ఐడి చూసారు, ఐడి ఇట్లా ఐడి పెట్టేసి వాళ్ళు ఇట్లా విధంగా పెడతారు. ఫోటోలు మనకు నచ్చిన ఫోటోలు అయితే వాళ్ళకి ఇచ్చేయాలండి. నచ్చిన ఫోటోలు అయితే పెట్టేసామంటే ఆర్డర్ ఓకే అయిపోతుంది, అంతేనండి. అలాగే మన బయోలో లింక్ అయితే పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మన అకౌంట్కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్కి మన బయోలో అయితే లింక్ ఉంటుంది. లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీరు ఫోటో ఫ్రేమ్ దాంట్లో నుంచి బుక్ చేసుకోవచ్చండి. ఇది ప్రమోషన్ అయితే కాదండి, ప్రమోషన్ అనుకున్నారు, ప్రమోషన్ అయితే కాదు. నాకు ఒకప్పుడు ఇట్లా నేను చాలా మందిని అడిగానండి ఫస్ట్ అయితే, ఇలా ఫోటోలతో మనం ఆన్లైన్లో ఎలా ఆర్డర్ ఇవ్వాలి ఏంటి అని. కానీ ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి, నాలాగా చాలా మందికి తెలియదు కాబట్టి వాళ్ళు చూసి తెలుసుకుంటారని దీంతో వీడియో అయితే చేయడం జరిగింది. మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి,
ఫాలో కొట్టండి, లైక్ కామెంట్ చేయండి. అలాగే యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్, చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ వల్ల ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి నాకు బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.